నల్గొండలో నలుగురి హత్య కేసులో మిస్టరీ వేడింది. కుటుంబ ఆస్తుల వ్యవహారమే హత్యకు కారణమని గుర్తించారు. ఈ నెల 20న సుల్తాన్ హసీనా వారి కుమారుడు ముజమిల్ కుమార్తె అఫోరాను దారుణంగా హత్య చేశారు. హసీనా మొదటి భర్త కుమార్తె బుషా బుటాని సుపారీ గ్యాంగ్తో నలుగురిని హత్య చేయించిందని పోలీసులు గుర్తించారు. 150 గజాల ప్లాట్ బంగారం కోసం ₹1,00,000 సుపారీ ఇచ్చి హత్య చేయించినట్టు తేల్చారు. హైదరాబాద్ చెందిన ఆటో డ్రైవర్ బుషా బుటాని ప్రేమ వివాహం చేసుకుంది. నిందితులంతా హైదరాబాద్ పాత బస్తీ రౌడీ షీటర్లుగా గుర్తించారు. 6 రౌడీ షీటర్లు, హసీనా కుమార్తె, అల్లుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మర్డర్ మిస్టరీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవి అందిస్తారు. ఎటకేలకు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం లేపినటువంటి నల్లగొండ తెలంగాణ కాలనీలో నలుగురి హత్య కేసులో మిస్టరీ వీరింది. ఈ హత్యలో ప్రధాన కారణం కేవలం ఆస్తి తగాదాల కోసమే హత్య జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. ఈ హత్యకు పాల్పడింది సొంత కూతురే ఈ ఘాతుకానికి పాల్పడినట్టయితే మనకు విశ్వసనీయమైనటువంటి సమాచారం ద్వారా తెలుస్తూ ఉంది. హసీనా మొదటి భర్త కూతురైనటువంటి బుషా బుటాని అల్లుడు అర్షదే వీరికి హత్యకు సంబంధించినటువంటి సూత్రధారులు వీరే అని చెప్పేసి అయితే మనకు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతూ ఉంది. కేవలం ఇదే కాలనీలో తెలంగాణ కాలనీలో ఉన్నటువంటి ఒక 150 గజాల ఫ్లాట్తో పాటు ఒక 5 నుంచి 6 తులాల బంగారు ఆభరణాల కోసమే ఈ ఘాతుకానికి హసీనా మొదటి భర్త కూతురైనటువంటి బుషా బుటాని ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తూ ఉంది. గత ఫిబ్రవరి నెలలో కూడా ఈ ఇంట్లో చోరీ జరిగింది. ఆ చోరీ జరిగిన క్రమంలోనే మొత్తం ఇంట్లో వస్తువులన్నీ కూడా చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇంట్లో దేనికోసమో సెర్చ్ చేసినట్టుగా మొత్తం ఇండ్లంతా కూడా వెతకడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో ఏమి దొరకపోవడంతో ఇంట్లో ఉన్నటువంటి కూడుగుడ్లు అన్నీ విసిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు లైట్ తీసుకున్నటువంటి సుల్తాన్ హసీనా కుటుంబ సభ్యులైతే మళ్ళీ కొద్ది రోజులుగా ఫంక్షన్లకు అటు ఇటు తిరగడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే బుషా బుటాని ఎలాగైనా వీరిని అంతమొందించాలని చెప్పేసి అయితే పథకం పడింది. ఈ పథకానికి సంబంధించి కూడా ఆమె పెద్దమ్మ కూతురు కూడా ఈమెకు సహకరించినట్టు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా హత్య చేసేందుకైతే రెక్కి కూడా నిర్వహించినట్టు తెలుస్తూ ఉంది. వారం 10 రోజులుగా ఫంక్షన్లకు మిర్యాల కూడా భువనగిరికి వెళ్ళినటువంటి సుల్తాన్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వెళ్ళి వచ్చిన నేపథ్యంలో గత శనివారం రాత్రి తెల్లవారుజాముననే ఈ హత్యకు పాల్పడి తెలుస్తుంది. హత్యకు పాల్పడే వారందరూ కూడా ఈ బిల్డింగ్ లోనే బస చేసినట్టు తెలుస్తుంది. ఈ బిల్డింగ్ దాదాపు తాళం వేసి మొత్తం ఇందులో ఎవరు ఉండరు. ఈ బిల్డింగ్ లోనే మద్యాన్ని సేవించి రాత్రి తర్వాత మొత్తం తెల్లవారుజామున ఎలాంటి అనుమానం రాకుండా ఈ బిల్డింగ్ నుంచి అందులోకి వెళ్ళేసి మొత్తం గేటుకు తాళం వేసి పక్కా ప్రణాళికతో వారిని అంతమొందించారు. అత్యంత దారుణంగా ఒడుగొట్టి మొత్తంగా ఒక ప్రొఫెషనల్ కిల్లర్స్ మాదిరిగా ఏదైతే సుపారీ గ్యాంగ్ హైదరాబాద్ చెందినటువంటి రౌడీ షీటర్స్ మొత్తం 6 రౌడీ షీటర్లు సుపారీ ఇచ్చి దాదాపుగా ₹1,00,000 సుపారీగా మాట్లాడుకుంటూ తెలుస్తుంది. ఆ క్రమంలోనే సుపారీ ఇచ్చిన నేపథ్యంలో వారు ప్రొఫెషనల్ కిల్లర్స్ కావడంతో మొత్తం గొంతు పొడిచి మొత్తం ఒక్కొక్కరికి దాదాపుగా 7 నుంచి 8కి పైగా గాయాలు. వీరిని సుల్తాన్ హసీనా తల్లిదండ్రులను చంపే క్రమంలో అడ్డుకునేటువంటి వెళ్ళినటువంటి కరాటా బ్లాక్ బెల్ట్ ఉన్నటువంటి ముజామిల్ 20 ఏళ్ళటువంటి ముజామిలు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతనికి తీవ్రమైనటువంటి కత్తిపోట్లు ఉన్నాయి. దాదాపు అతని ఒంటిపై 14 పైన కత్తిపోట్లు ఉన్నాయి. మొత్తం కూడా గొంతు ఛాతి భాగంలోనే అందరికీ కూడా గాయాలైతే ఉన్నాయి. ఈ గాయాలకు సంబంధించి కూడా ఎక్కడ పోలీసులు పోస్టుమార్టం చేసేవారు కూడా పోలీసులు కూడా నివ్వెరపోయాయి. వీరందరికీ కూడా బంధువులు సైతం కూడా దూరంగా ఉండడంతో కొంత పోలీసులు కూడా అనుమానించారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి నల్లగొండ నలుగురి హత్య కేసు అయితే చివరికి మిస్టరీని ఛేదించింది. వీడియో జర్నలిస్టు మల్లికార్జునతో రవికుమార్, ABN ఆంధ్రజ్యోతి, నల్లగొండ. నల్లగొండ నలుగురి హత్య కేసులో మిస్టరీ వేడింది. కుటుంబ ఆస్తుల వ్యవహారమే హత్యకు కారణమని గుర్తించారు.
ఈ నెల 20న సుల్తాన్, హసీనా, వారి కుమారుడు ముజమిల్, కుమార్తె అఫోరాను దారుణంగా హత్య చేశారు. హసీనా మొదటి భర్త కుమార్తె బుషా భుటాని సుపారీ గ్యాంగ్తో 4గురిని హత్య చేయించిందని పోలీసులు గుర్తించారు. 150 గజాల ప్లాట్, బంగారం కోసం ₹1,00,000 సుపారీ ఇచ్చి హత్య చేయించినట్టు తేల్చారు. హైదరాబాద్కు చెందిన ఆటో డ్రైవర్ను బుషా భుటాని ప్రేమ వివాహం చేసుకుంది. నిందితులంతా హైదరాబాద్ పాత బస్తీ రౌడీ షీటర్లుగా గుర్తించారు. 6గురు రౌడీ షీటర్లు హసీనా కుమార్తె, అల్లుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్లగొండలో 4గురి హత్య కేసులో మిస్టరీ వీడింది. కుటుంబ ఆస్తుల వ్యవహారమే హత్యకు కారణమని గుర్తించారు. ఈ నెల 20న సుల్తాన్, హసీనా, వారి కుమారుడు ముజ్మిల్, కుమార్తె అఫోరాను దారుణంగా హత్య చేశారు. హసీనా మొదటి భర్త కుమార్తె బుషా భుటాని సుపారీ గ్యాంగ్తో 4గురిని హత్య చేయించిందని పోలీసులు గుర్తించారు. 150 గజాల ప్లాట్, బంగారం కోసం ₹1,00,000 సుపారీ ఇచ్చి హత్య చేయించినట్టు తేల్చారు. హైదరాబాద్ చెందిన ఆటో డ్రైవర్ను బుషా భుటాని ప్రేమ వివాహం చేసుకుంది. నిందితులంతా హైదరాబాద్ పాత బస్తీ రౌడీ షీటర్లుగా గుర్తించారు. 6గురు రౌడీ షీటర్లు హసీనా కుమార్తె, అల్లుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.